ఒక ఫోటో ఒకసారి. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని పనులు చేసుకున్నాం. ఏం తల్లి ఓకేనా? అలా ఎండవచ్చు రవి అంతే. ఇక తొందర పెట్టుకొని చెప్పండి సార్, తొందర పెట్టి. ఎందుకంటే ఒక్క రైతు వినేవి రామరెడ్డి ఎన్ని ఎకరాలు దాన్ని పెద్ద రోజు కోసుకోవడం. ఆత్మకూరు మండల్ లింగరాజపల్లిలో రైతులు త్వరగా కల్లాలకు ధాన్యం వచ్చినందున ఈరోజు పిఎస్సి ఆధ్వర్యంలో సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ సంవత్సరం భారీ వర్షాలు పడడంతో మొన్న సాయంత్రం అనుకోకుండా వర్షాలు పడడంతో కొన్ని అట్లా ఒడ్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. కొన్ని కుప్పలు కూడా తడిసినాయి. ప్రతి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి రైతులకు ధైర్యం చెప్తూ ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఆలయ నియోజకవర్గంలోనే చాకచక్యంగా ఏ సెంటర్లో ఇబ్బంది లేకుండా పిఎస్సి చైర్మన్ శేఖర్ రెడ్డి గారు రైతులకు అందుబాటులో ఉండి ధాన్యం కొనుగోలు చేస్తున్నందుకు సంతోషం. ఈ సంవత్సరం కూడా ఏ రైతుకి ఇబ్బంది లేకుండా కళ్ళంలోకి వచ్చిన 2 రోజులనే 2-3 రోజులనే తొందరగా కొనుగోలు చేసి రైతుకి ఇబ్బంది లేకుండా తరుగు కానీ ఎక్కడ కూడా దండగొట్టుడు కానీ లేకుండా రైతులకు ఎప్పుడు అన్ని విధాలా అవైలబుల్గా ఉండి ప్రతి రైతును బయట దళాలతో మోసపోకుండా ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పి ఇక్కడ అధికారులు కూడా చాలా చాకచక్యంగా పనిచేస్తారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు కూడా కొనుగోలైన కాంటైన 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం ఈ ప్రభుత్వ లక్ష్యంగా చేస్తూ తడిసిన ధాన్యం రైతులు కూడా ఎవరు కూడా అధైర్యపడదు, తప్పకుండా ప్రతి గింజ కొంటామని చెప్పి తెలియజేస్తూ ఈ లింగరాజపల్లి ఆత్మకూరు మండలంలోనే పెద్ద సెంటరు. ఇక్కడ ప్యాడీ కిల్లర్ కానీ గన్ని బ్యాగులు కానీ అన్నీ కూడా ఇప్పటికే అవైలబుల్ ఉంచడం రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల మీద ప్రత్యేక దృష్టితోటి రైతు పండించిన పంటను ఇమీడియట్గా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి 48 గంటల్లోనే రైతు ఖాతాలే అని చెప్పి ఇలా ఆలయ నియోజకవర్గంలో అన్ని సెంటర్లు కూడా ప్రారంభించి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మహిళలకు గౌరవం పెంచి మహిళలకు ఆర్థికంగా 1 కోటి మంది మహిళలను కోటి చేయాలని చెప్పి ఇలా ఎక్కువ సెంటర్లు కూడా ఐకేపీ సెంటర్లు మా అక్క జిల్లాల తల్లులకు మహిళలకే ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి మహిళలు కూడా చాకచక్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. గని బ్యాగ్ విషయంలో కానీ, హమాలి విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, మిల్లలకు అలర్ట్ చేసే విషయంలో ఈ ప్రభుత్వం ఇప్పటికే అన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. తప్పకుండా దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మొదటగా ఇక్కడ ఈ పిఎస్సి సెంటర్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. దీనికి వచ్చిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు.